నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటాం. మరి ఇవాళ మనం కీళ్ళ నొప్పులు లేదా ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుందాం. మరి ఈ విషయం చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీనాథ్ గారు. సో ఆయన అడిగి ఈ నొప్పి ఎందుకు వస్తుంది, దీనికి కారణాలు ఏంటి, మరి దీని పరిష్కారాలు ఏంటి అన్న అంశం ఆయనతో మాట్లాడదాం. సో మీకు దీనికి సంబంధించిన ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసి ఆయనతో డైరెక్ట్గా మాట్లాడచ్చు. నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఈ కీళ్ళ నొప్పులు అన్నది చాలా కామన్ అయిపోయింది ఈ మధ్యన. అంటే డ్యూ టు సెనిటరీ లైఫ్ చేంజెస్ అవ్వచ్చు, లైఫ్ స్టైల్, తర్వాత సిట్టింగ్ హ్యాబిట్స్, ఇవన్నీ కూడా చాలా మారిపోయాయి. సో దాని మూలంగా ఈ కీళ్ళ నొప్పులు అన్నది చాలామందికి, ఒక 10 మందిలో కనీసం 4-5కి ఉంటుంది. సో ఈ కీళ్ళ నొప్పులు ఏంటి, రావడానికి కారణాలు ఏంటంటారు? రైట్ అండి. కీళ్ళ నొప్పులు అనేవి ప్రధానంగా మనం చూస్తే 2 రకాలుగా చెప్పుకోవచ్చు. అది అరుగుదలకు సంబంధించిన అంశం, అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. ఓకే. అలాగే కీళ్ళ వాతం తాలూకు లక్షణాలని కూడా చాలా మంది కీళ్ళ నొప్పులుగా భావిస్తూ ఉంటారు. దాన్ని రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాము. ఓకే. సో ముందుగా కీళ్ళ నొప్పులు బేసిక్ అంశాలుగా బిగించేద్దాం షో. సో ఆస్టియో ఆర్థరైటిస్ అంటే అరుగుదలకు సంకేతం. ఇప్పుడు మనకు ఒక జాయింట్ ఉందండి, ఈ ఎముకల మధ్య భాగంలో ఉండేటువంటి కొంచెం గుజ్జు ఉంటుంది, ఒక ద్రవం ఉంటుంది, దాన్ని సైనోవియల్ ఫ్లూయిడ్ అని అంటాము. ఇది ఏజ్ రీత్యా లేదా ఎక్కువగా వేర్ అండ్ టేర్ వల్ల, అంటే ఎక్కువగా మూమెంట్ చేయడము, అలసిపోవడము, దానివల్ల అది అరుగుదలకు లోనవుతుంది. తద్వారా వచ్చేటువంటి నొప్పి ఆస్టియో ఆర్థరైటిస్ నొప్పికి సంకేతం. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, డాక్టర్ గారి దగ్గరికి మోకాలు నొప్పులను వెళ్తున్నాం, వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఎక్స్రే పరీక్ష చేసి, అమ్మా అరిగిందమ్మా, ప్రజెంట్ అయితే ఆపరేషన్ అక్కర్లేదు, మందులతో కొంచెం కంట్రోల్ అవుతుంది అనే మాట రెగ్యులర్గా వింటూ ఉంటాం. ఇది ఆస్టియో ఆర్థరైటిస్ తాలూకు లక్షణం అండి. అది తీవ్రంగా ముదిరినప్పుడు పై ఎముక కింది ఎముక రాపిడికి తీవ్రంగా గురవుతాయి. అంటే గుజ్జంతా వెళ్ళిపోయి ఎముకలు మాత్రమే రాపిడికి గురవుతాయి. గుజ్జు మీరు అన్నట్టుగా పూర్తిగా అరిగిపోతుంది, 90% పైగా అరిగిపోతుంది. అరిగిపోయి పై ఎముక కింది ఎముక రాపిడికి గురవుతాయి. తద్వారా ఏమవుతుంది, పై ఎముక కింది ఎముక రాపిడి గురైనప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా ఎముకలు పాడైపోయి రాలిపోవడం మొదలవుతుంది. అయితే రాలిపోయింది, మన జుట్టు రాలినట్టుగా బయట పడలేదు కదా, అదే జాయింట్ లో అక్యుములేట్ అయిపోయి ఉంటుంది. సో ఆ జాయింట్ అంతా కూడా వాపుకు గురవుతుంది. ఓకే. ఇప్పుడు మనం వింటూ ఉంటాం, మోకాలు నొప్పితో పాటు మోకాలు వాపు ఎక్కువగా ఉందండి, పడుకొని ఉదయం లేచినప్పుడు మోకాలు వాపు వస్తుందండి, స్టిఫ్నెస్ ఉందండి, నిలబడి 4 అడుగులు వేయాలంటే వెంటనే నేను వేయలేను, 2 అడుగులు వేసిన తర్వాత కొంచెం ఫ్రీ అవుతుంది, ఈ పదాలు మనం వింటుంటాం. ఇదంతా కూడా ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ కి సంకేతంగా మనం చెప్పుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా ఆస్టియో ఆర్థరైటిస్ తాలూకు లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఇది కీళ్ల నొప్పుల తాలూకు అంశం. అయితే ఇది ఒక ఏజ్ రీత్యా సుమారుగా 40-45 ఏజ్ దాటిన తర్వాత సహజంగా వచ్చేటువంటి లక్షణం. ఓకే. అయితే ఈ రోజుల్లో ఎక్కువగా మనం యంగ్ ఏజ్లో కూడా చూస్తున్నాం. ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వడం కావచ్చు, తీసుకునే ఆహారం సరిగ్గా లేకపోవడము, అత్యంత ముఖ్యమైనది చెప్పాలంటే ఊబకాయం, బరువు అధికంగా ఉండడం. ఒక మనిషి బరువు పెరుగుతున్నాడు అనేందుకు సంకేతంగా నడుం భాగం దగ్గర ఫ్యాట్ డిపాజిట్ అనేది అవుతుంది. దాన్నే మనం టమ్మీ టక్ అంటున్నాం. మనం టక్ వేసుకుంటున్నాం, షర్ట్ టక్ వేసుకుంటున్నాం, అక్కడ టమ్మీ ఏర్పడితే దాన్ని టమ్మీ టక్ అంటున్నాం. సో విధంగా నడుం భాగం దగ్గర ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువగా అయినప్పుడు అది నొప్పులకు దారితీస్తుంది. మన శరీరంలో అధికంగా బరువును కాపాడేటువంటి భాగాలు తుంటి భాగం, హిప్ జాయింట్ అంటున్నాం. ఈ తుంటి భాగం మీద ప్రెషర్ పడడానికి గల ప్రధాన కారణము నడుం భాగంలో పేర్కొన్నటువంటి కొవ్వు. సో ఈ ఫ్యాట్ మూలంగా బరువు అధికంగా పడి నడుము నొప్పి కూడా స్టార్ట్ అవుతుంది. ఇవి ఆర్థరైటిస్ కి దారితీస్తుంది. అంటే ఆర్థరైటిస్ అంటే కీళ్ల నొప్పులు అనేటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. అలా అది ముదిరి ఇన్ఫెక్షన్ మూలంగా కూడా కీళ్ల వాతానికి దారితీసే ప్రమాదం ఉంటుంది. సో బేసిక్ గా మనం చెప్పుకున్న అంశం ఏంటంటే మోకాళ్ళ నొప్పులు, దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటున్నాం. సో కొందరిలో మనం చూస్తూ ఉంటాం, డాక్టర్ గారు భుజం నొప్పి ఎక్కువ కాలంగా ఉంది, తగ్గట్లేదు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మాత్రలు ఇచ్చారు, కంట్రోల్లో ఉంది, మళ్ళీ ఫిజియోథెరపీ చెప్పారు, అది కూడా చేస్తున్నాను, అయినప్పటికీ తగ్గట్లేదు అంటుంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే అండి, డయాబెటీస్ ఉన్నటువంటి వ్యక్తులకు షోల్డర్ పెయిన్ వచ్చినట్లయితే అది తొందరగా తగ్గదు. దాన్ని ఈ కీళ్ల నొప్పులకు మనం లింక్ చేయలేమండి. సో డయాబెటీస్ ఒక వ్యక్తికి ఉందనుకుందాం,
అది ఒక 6 నెలలుగా 7 ఏడాదిగా షుగర్ అదుపులో లేదు, శరీరంలో అదుపులో లేదు. అంటే ఇతను అశ్రద్ధ చేసి మాత్ర రెగ్యులర్ గా వాడకపోయి ఉండొచ్చు, లేదా మాత్ర వేసుకుంటున్నాను కదా అన్ని రకాల స్వీట్స్ తిని ఉండవచ్చు. అలా ఉండడం మూలంగా జాయింట్స్ కి రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. ఎప్పుడైతే జాయింట్స్ కి రక్త ప్రసరణ సరిగ్గా జరగదో ఆ జాయింట్ అంతా కూడా స్టిఫ్ గా మారిపోతుందండి. దాన్ని మనం ఫ్రోజన్ షోల్డర్ అంటాము, లేదా దీన్ని పెరి ఆర్థరైటిస్ అనేటువంటి కండిషన్ గా చెప్తాము. అంటే చూస్తున్నారు కదండి వ్యూవర్స్ కూడా, ఇప్పుడు వింటున్నారు మీరందరూ, కీళ్ల నొప్పులు అంటే అరుగుదల సంకేతమే కాకుండా ఇతరత్ర డిసీజెస్ లో కూడా కీళ్ల నొప్పులు వస్తాయి అనేటువంటి విషయం కోసం మనం ఈ చిన్న ఉదాహరణ తెలుసుకున్నాం. సో ప్రధానంగా డయాబెటీస్ అనేది ఒకవేళ ఉన్నట్లయితే దాన్ని ఖచ్చితంగా అదుపులో పెట్టుకుంటూ మందులు హోమియోపతి వాడుకున్నట్లయితే సపోర్టివ్గా మాత్రం ఫిజియోథెరపీ పనిచేస్తుందండి. చాలా మంది నన్ను ప్రశ్నలు అడుగుతుంటారు, డాక్టర్ గారు మందులేం రాయకండి, ఏం తింటే నొప్పి తగ్గుతుందో చెప్పండి అంటారు. ఇది పూర్తి అపోహ అండి, పూర్తి అపోహ మాత్రం. బికాస్ అన్ని తింటే తగ్గడానికి ఔషధం ఎందుకు మరి? ఇప్పుడు అలా ఉండదు. తింటే తగ్గడం అనేది ఎక్కడ జరుగుతుందంటే పోషకాహార లోపంలో మాత్రమే జరుగుతుంది, అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీలో మాత్రమే తగ్గుతుంది. ఉదాహరణకు నిన్న నా దగ్గరకు ఒక అబ్బాయి వచ్చాడు, 25-27 సంవత్సరాల వయసున్న అబ్బాయి. డాక్టర్ గారు నాకు ఒక 1.5-2 months నుంచి విపరీతంగా నొప్పులు ఉన్నాయండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మల్టీవిటమిన్ మాత్ర ఇచ్చారు, తగ్గట్లేదు, ఇంకా ఏమైనా రక్త పరీక్షలు చేయించుకోవాలా, నాకేమైనా కీళ్లవాతం ఉందా అంటున్నాడు. సో ఇప్పుడు ఇతను వాడుతున్నటువంటి మాత్ర బి కాంప్లెక్స్ మాత్ర. సో ఇక్కడ మనం సజెస్టివ్ ఏం చేయాలంటే విటమిన్ డి మాత్ర వేసుకుంటే సరిపోతుంది మందులకర్లే. అంటే పోషకాహార లోపం, విటమిన్ డి లోపం వల్ల నొప్పులు వస్తున్నాయి. సో అది తిన్నట్లయితే వారం 10 రోజుల కల్లా నొప్పులు తగ్గిపోతాయి. కీళ్లవాతం అలా ఉండదండి, జ్వరం ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఉంటుంది, నీరసం ఉంటుంది, బరువు తగ్గడం ఉంటుంది. అలాగే ఇంకా మీరు విచిత్రంగా మీకు అంటే కాలర్స్ కి కూడా చాలా వరకు అవగాహన లేకుండకపోవచ్చు, కీళ్ల నొప్పులు ముదిరినప్పుడు కళ్ళెమ్మట నీళ్లు రావడం కూడా తగ్గిపోతుంది. అంటే కళ్ళు బాగా డ్రైగా మారిపోతాయి, బాగా దురద, మంట, రెడ్డిష్ గా మారిపోవడం, మనం ఏడ్చినా కూడా కన్నీళ్లు రావు. ఇది కీళ్లవాతంలో ఉంటుంది. అంటే కీళ్లవాతం ముదిరింది అనేందుకు సంకేతం ఇది. ఈ కండిషన్ ని మెడికల్ గా జోగ్రెన్ సిండ్రోమ్ అని అంటాము. ఇంకా విచిత్రమైన అంశం ఏంటంటే శ్వాస పీల్చుకోవడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కీళ్ల నొప్పులు ముదిరినప్పుడు. ఇక్కడ కీళ్ల నొప్పుల్లో మన స్టేజెస్ ఏమైనా ఉంటాయా? అంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, అది ఆ విధంగా కూడా మరి చెప్తారా? ఉంటుందండి. స్టేజెస్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే 2 రకాల దశలు ఉంటాయి. ఈ 2 రకాల దశల్లో ఏంటంటే జాయింట్ స్టిఫ్నెస్ మాత్రం ఉంటుంది, నొప్పి మాత్రం ఉంటుంది. 3వ స్టేజ్ లో మనం ఇదివరకు చెప్పుకున్నాం, కాలు మోకాలంతా కూడా వాపుకు గురవుతుంది అనుకున్నాం, అలా వాపుకు గురవుతుంది. 4వ దశలో కదలిక అనేది ఇంపాసిబుల్ అయిపోతుంది. ఒక 4 అడుగులు వేసేందుకు కూడా ఇబ్బంది. అంటే పక్కనే మనకు వాష్రూమ్ ఉందనుకోండి, వాష్రూమ్ పక్కనే 4 అడుగులు వేయాలంటే కూడా ఇబ్బంది. తర్వాత స్క్వాటింగ్, మోషన్ కి వెళ్ళేటువంటి ఇండియన్ స్టైల్లో కూర్చునే పద్ధతిలో చాలా ఇంపాసిబుల్. వెస్టర్న్ స్టైల్లో కూర్చుంటే ఏమవుతుంది, ఇప్పుడు మనం బాత్రూంలో వెస్టర్న్ కమోడ్ వాడుతున్నాం, చాలా మంది మోకాల నొప్పులని వెస్టర్న్ కమోడ్ వాడుతున్నారు. కానీ అది ఒక రకంగా ఆలోచిస్తే పేగుల పైన ఇంపాక్ట్ ఎక్కువగా పడుతుంది. పేగుల యొక్క కదలికను అది ఫ్రీగా చేయదు, పెరిస్టాల్సిస్ మూమెంట్స్ అంటాము. ఈ కదలిక సక్రమంగా లేకపోవడం వల్ల మలబద్ధకము, పైల్స్, ఫిషర్ లాంటి లక్షణాలు కూడా తలెత్తుతాయి. దాన్ని గుర్తించేందుకు మళ్ళీ ఇతరత్ర అంటే మలబద్ధకంతో మొదలై పేగులకు సంబంధించి అంటే జీర్ణ వ్యవస్థ పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది. సో సాధ్యమైనంత వరకు ఇండియన్ కమోడే బెస్ట్ అండి. జాయింట్ స్టిఫ్నెస్ అరుగుతున్న అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మెడిసిన్ వాడుకుంటూ ఇండియన్ స్టైల్లో వెళ్ళడమే చాలా వరకు ప్రిఫరబుల్ అండి. ఇక ఈ 3-4 దశల్లో మాత్రమే సర్జరీ అనేది అవసరం పడవచ్చు. 1 నుంచి 3వ స్టేజ్ వరకు మాక్సిమము హోమియోపతి మందులతో సుమారుగా 90% వరకు తగ్గించవచ్చండి. తద్వారా అది ముదరకుండా, కాంప్లికేట్ కాకుండా కాపాడుకోవచ్చు. ఇది మనం చెప్పుకుంది మోకాళ్లకు సంబంధించిన అంశం. ఇప్పుడు ఇదే నొప్పి చిన్న చిన్న జాయింట్లో కూడా వస్తుంది, మడమ భాగంలో కూడా వస్తుంది, పాదం యొక్క మడమ భాగంలో కూడా వస్తుంది. మనం కొంతమంది వింటుంటాం, ముఖ్యంగా మహిళల్లో వింటుంటాం, డాక్టర్ గారు ఉదయం లేవగానే కిచెన్ లో వర్క్ చేసుకుంటప్పుడు పాదం నేల మీద పెట్టినప్పుడు పాదం అంతా విపరీతంగా నొప్పండి, నేల పైన పెట్టలేకపోతున్నాండి, ఇంట్లో కిచెన్ లో కూడా చెప్పలు వాడాల్సి వస్తుందండి అంటూ చాలా మంది మనకు అప్రోచ్ అవుతుంటారు. ఈ కండిషన్ ని ఆర్థరైటిస్ తో కాంప్లికేట్ అయినటువంటి కండిషన్ గా మనం చెప్పుకోవచ్చండి. దీన్ని ప్లాంటార్ ఫెసైటిస్ అంటాం. అంటే ఇప్పుడు ఇలా పాదం ఉందండి, ముందు ఎముకలు, వెనుక ఎముకలు ఉన్నాయి. ఈ రెండింటిని పట్టి ఉంచేటువంటి దారాల లాంటి ఒక పదార్థం ఉంటుంది, దాన్ని ఫేషియా అంటాము. ఇది వాపుకు గురవుతుంది. తద్వారా పాదం నొప్పి,
పాదం నేల మీద పెట్టినప్పుడు మడమ నొప్పి విపరీతంగా ఉంటుంది. కొందరిలో ఈ పాదం దగ్గర ఆనెలు ఏర్పడతాయి. ఆనెలు అంటే ఒక చిన్న కాయల్లాగా ఏర్పడతాయి. ఈ కాయల్లాగా ఏర్పడి ఈ నొప్పి బాగా అధికం అవుతూ ఉంటుంది. కంగారులో మనం ఏమనుకుంటాం, ఇది ఖచ్చితంగా ఆర్థోపెడిక్ లక్షణమే, ఎముకేదో అరిగింది, ఇలా మనం అపోహ గురవుతుంటాం. కానీ ఇక్కడ కూడా అరుగుదల సంకేతం ఉంటుందండి. మడమ భాగంలో కూడా అరుగుదల, అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆస్టియోఆర్థరైటిస్ కనబడుతుంది. తద్వారా కూడా ఇది కాంప్లికేట్ అవ్వచ్చు. ఇప్పుడు డాక్టర్ ఇంకొకటి సిచ్యువేషన్ ఉంటుంది, చాలా మందికి ఈ ఫ్లాట్ ఫుట్ అన్నది కూడా వస్తుంది. అది కూడా ఈ ఆర్థరైటిస్ ద్వారానే వస్తుంది అంటారు, లేకపోతే అది వేరే సంకేతం అయినా చూపిస్తుందా? రైట్ అండి, మంచి ప్రశ్న అడిగారు. చాలా మంది కాలర్స్కి కూడా ఇది ఉపయోగకరమైనటువంటి అంశం అండి. ఫ్లాట్ ఫుట్ అంటే పాదం మధ్య భాగంలో మనం పాదం నేల మీద పెట్టినప్పుడు చిన్న గుంటలాగా ఏర్పడుతుంది. కొందరికి పుట్టుకతోనే కంప్లీట్గా ఫ్లాట్గా ఉంటుంది, అది ఫ్లాట్ ఫుట్ అంటారు. దీనికోసం సపరేట్గా షూస్ ఉంటాయండి. CTEV షూస్ అంటాము, కంజెనిటల్ టాలిపస్ ఈక్వినో వారస్ అనేటువంటి షూస్ ఉంటాయి. ఆ షూస్ వాడినట్లయితే ఇది కొంతమేర కంట్రోల్లో ఉంటుంది. అది కాకుండా ఈ లక్షణం ఎవరికి అధికంగా కనపడుతుంటే ఫుట్బాల్ ప్లేయర్స్ అండి. సాకర్ ఆడేటువంటి వ్యక్తులకు ఫ్లాట్ ఫుట్ అనేది అత్యంత కామన్ గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ ఫుట్ అనేది ఇంప్రాపర్ గా ఉండడం మూలంగా నొప్పి అధికమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ కండిషన్ కి మనం విటమిన్ ఏ మాత్రలు వేసినా, విటమిన్ డి మాత్రలు వేసినా, ఆకుకూరలు పళ్ళు ఎంత తీసుకున్నా కూడా నొప్పి తగ్గదు. మనం చెప్పుకున్నాం, డైట్ అనేది కేవలం డెఫిషియన్సీ ఉన్నప్పుడు మాత్రమే సరిపోతుంది. ఇనిషియల్ స్టేజెస్ లో తగ్గించడానికి అంతవరకు సరిపోతుంది. అంతేనాడు, 10-15 రోజుల వల్ల రిలీఫ్ వచ్చిందా ఫుడ్ తో సరిపోతుంది. మందు అవసరం ఉన్న చోట ఔషధం వాడాలి, వాడితేనే అది మనకు రీజనరేషన్ అయిపోయి బెటర్ అనేటువంటి అంశం కనపడుతుంది. మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకోండి. నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, చెప్పండి మీ సమస్య ఏంటో అడగండి. మా అమ్మగారికి పెయిన్స్ వస్తున్నాయండి, చేతులు మోకాళ్ళ దగ్గర. చేతులు అంటే ఓకే, అరచేతులు అంటారండి, మొత్తంగా చేతుల? అరచేతులు కాదు, మామూలు ఏళ్ళు బోన్స్ ఉంటాయి కదా. అవునండి, బోన్స్ నొప్పులు ఉన్నాయి. మరి డాక్టర్ గారిని కలిస్తే ఏమన్నారు? మొత్తం చేతులు మెయిన్ బోన్స్ నొప్పులు వస్తాయి. రైట్ అండి, చెప్పండి, ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ ప్రశ్న? బోన్స్ మోకాళ్ళు దగ్గర, మా భుజం దగ్గర, వాటికి ఏమైనా పరిష్కారం చెప్తారా? తప్పకుండా. అంటే ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? బీపీ, షుగర్, ఇతరతర సమస్యలు ఏమైనా ఉన్నాయా? బీపీ ఏం లేదు, కొంచెం షుగర్ నార్మల్ గానే ఉంది. ఓకే, మీ అమ్మగారి వయసు ఎంత అండి? 71. రైట్ అండి, తన గురించి చెప్తాను, వినండి. సో ఇక్కడ మనము ఒక అంచనాలో చెప్పలేమండి కాల్స్కి. ఎలా అంటే ఎముక అరుగుదలకు సంకేతంగా ఉన్నప్పుడు కూడా ఎముకల నొప్పులు వస్తాయి. ఓకే, అలాగే పాలీ ఆర్థరాలజియా అనేటువంటి కండిషన్లో కూడా ఈ నొప్పులు వస్తాయి. అలాగే కొందరు అంటుంటారు వేక్ పెయిన్స్ అంటాము. వేక్ పెయిన్స్ అంటే ఇప్పుడు మనం డాక్టర్ గారు ఎదురుగా ఒక వ్యక్తి కూర్చున్నట్టయితే, డాక్టర్ గారు నాకు ఇక్కడ నొప్పి ఉందండి, ఉదయం లేవగానే ఇక్కడ కూడా నొప్పి వస్తుంది, డాక్టర్ గారు ఈ నొప్పులు విపరీతంగా వేళ్ళకి స్ప్రెడ్ అవుతున్నాయండి, ఎందుకో తెలియదండి, మోచేతులు నొప్పి వస్తుందండి, రాత్రి పడుకున్నప్పుడు భుజం నొప్పి వస్తుందండి, ఇలా షిఫ్టింగ్ పెయిన్స్ అనమాట. ప్రతి జాయింట్ లో నొప్పులు అనే మాట చెప్తుంటారు, దీన్ని వేక్ పెయిన్స్ అంటాము. ఈ కండిషన్ ని ఫైబ్రోమయాల్జియా అంటామండి. ఓకే, సో ఇలా రకరకాల కంప్లైంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు కాలర్ వాళ్ళ మదర్ గారికి డయాబెటీస్ రిలేటెడ్గా కావచ్చు, లేదా ఏజ్ రీత్యా కూడా ఈ నొప్పులు ఉండొచ్చు. పరిష్కారము అనేటువంటి అంశం అన్నారండి, మీరు రైట్ క్వశ్చన్ అడిగారు. మరి కారణం ఏంటో తెలుసుకోవాలండి. అది కీళ్ళవాతం తాలూకు లక్షణమా, డయాబెటీస్తో వచ్చిందా, ఇవి తెలుసుకోవాలి. ఏదేమైనప్పటికీ హోమియోపతిలో చాలా మంచి సొల్యూషన్ ఉందండి. కంప్లీట్గా ఈ నొప్పులు అనేవి మీ అమ్మగారికి తగ్గుతాయి. హోమియోపతిలో వాడండి. మీరు విజయవాడ అంటున్నారు, హైదరాబాద్ రాగలిగితే ఒకసారి వచ్చి తీసుకోండి, లేదా పోస్టల్ కొరియర్ ద్వారా కూడా మన హోమియోపతి మందులు వాడుకోవచ్చు. ఎస్ సార్, నెక్స్ట్ కాల్ ఉన్నారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. హలో, చెప్పండి సార్. డాక్టర్ సార్ నమస్తే. డాక్టర్ సార్ నమస్కారం అండి. డాక్టర్ సార్, నా పేరు మురళీదేవి, 81 years. రైట్ అండి. అయితే నాకు ఆస్టియోపోరోసిస్ ఉన్నది, ఆస్టియో ఆర్థరైటిస్ రెండు ఉన్నాయి. రైట్ అండి. అయితే మా ఆపరేషన్ స్టేజ్ దాటిందని ఎవరు అంటారు, ఆపరేషన్ చేసుకునేటట్లేదు, కానీ ఎంతకు నడవలేకపోతున్నాము. ఈవెన్ ఇంట్లో కూడా ఇటు అటు
చిన్న మెట్టు ఎక్కాలన్నా ఎక్కలేకపోతున్నా. మరి ఎక్కడి నుంచి సార్ మీరు కాల్ చేసేది? కానీ నేను కరీంనగర్ ప్రాపర్ నుంచి సార్ మాట్లాడుతున్నాను. కరీంనగర్. రైట్ అండి. ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? అంటే 2 సార్లు స్పైన్ కూడా ఫ్రాక్చర్ అయింది, L1 తీసేవారు. ఓకే. దాంతో ఆస్టియోపోరోసిస్ ఉన్నది, అవును, ఆర్థరైటిస్ తీవ్రంగా ఉన్నాయి. దాంతో అట్టుగా నరాల బలహీనత కూడా ఉన్నది. ఏమాత్రం సహకరిస్తలేవు కాళ్ళు. అదేనండి, తప్పకుండా సార్ దాని గురించి చెప్తాను సార్, వినండి. వయసు ఒకటి అడగలేదు, ఏజ్ 81 అన్నారు. ఎస్, అంతే కదా సార్. మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? అంటే ఇక వేరే బీపీ ఉన్నది, తర్వాత మన ఇది షుగర్, న్యూరాలజీ ప్రాబ్లం ఉన్నది. న్యూరలాజికల్ ప్రాబ్లం పేరేమైనా గుర్తుంటే చెప్పండి, లేదా దాని గురించి నేను చెప్తాను. న్యూరాలజికల్ అంటే నరాలు బలహీనత. తప్పకుండా సార్ దాని గురించి చెప్తాను. చాలా మందికి కాలర్స్కి కూడా ఉపయోగపడే విధంగా నేను చెప్తాను, వినండి సార్. ఎస్. ముందుగా మీ మాటల్లో ఆస్టియోపోరోసిస్ అండ్ ఆస్టియో ఆర్థరైటిస్ అనేటువంటి పదాలు అన్నారండి. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముక బోలుతనం, ఎముక పల్చబడడం. ఓకే. ఇది ప్రధానంగా కొన్ని జిల్లాల్లో అధికంగా రావచ్చండి. ముఖ్యంగా నల్లగొండ, ప్రకాశం జిల్లాల్లో ఫ్లోరిన్ కంటెంట్ వాటర్లో అధికంగా ఉండడం మూలంగా ఎముక తొందరగా పల్చబడిపోతుంది. ఇలా కొన్ని జిల్లాల్లో ఇది కామన్ విషయం. సార్ కరీంనగర్ నుంచి కాల్ చేశారు, బహుశా ఇది కాకపోవచ్చు. ఏజ్ రీత్యా ఎముక అరుగుదలకు లోనైంది. ఎముక అరుగుదల, ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటంటే జాయింట్ అరుగుదల అండి. సో ఇప్పుడు సార్ చెప్పారు 81 ఇయర్స్ సార్ మనతో మాట్లాడారు, ఆ 2 అంశాలు కలిసి ఉన్నాయి. దీంతో పాటు న్యూరలాజికల్ అంశం అంటే ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఆ జాయింట్ పక్కన ఉండేటువంటి నరాల మీద ఒత్తిడి పడుతుందండి. తద్వారా నరాలు లాగుతూ ఉంటాయి. రాత్రి పడుకున్నప్పుడు విపరీతంగా నరాలు లాగడము, పిక్కలు పట్టేయడం, పాదం నేల మీద పెట్టినప్పుడు విపరీతంగా తిమ్మిరులు, మంటలు, ఎలక్ట్రిక్ షాక్ లాగా పెయిన్స్ రావడము, నడక అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుందండి. ఉదయం పూట నడవలేము, రాత్రి నిద్ర పట్టదు, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అందుకే ఇప్పుడు మనం డాక్టర్ గారిని, సర్జన్ని కలిసిన కూడా ఏమంటారంటే, మీ ఏజ్ సహకరించదండి, ఆపరేషన్ వద్దు, మందులతోనే బ్యాలెన్స్ చేసుకోండి అంటారు. ఇలాంటి టైంలో హోమియోపతి మందులు చాలా చక్కగా హెల్ప్ అవుతాయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇంగ్లీష్ మందులు ఎక్కువ కాలంగా ఈ కండిషన్కి వాడలేం. పెయిన్ కిల్లర్స్ వాడుతూ లివర్ ఫంక్షనింగ్, కిడ్నీ ఫంక్షనింగ్ ఇంప్రాపర్ అవుతుంది. కాబట్టి సేఫ్ మెడిసిన్ అయినటువంటి హోమియోపతి నేను మీకు సజెస్ట్ చేస్తున్నానండి. హోమియోపతి మందులు వాడండి. మీకు లైఫ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ కాంప్లికేట్ కాకుండా, ఇబ్బందికరం కాకుండా తగ్గించేటువంటి మార్గం హోమియోపతిలో ఉంది. మీరు చెప్పినటువంటి ఆ న్యూరైటిస్, ఈ పాదాల మంటలు, తిమ్మిర్లను పెరిఫెరల్ న్యూరైటిస్ అంటామండి. ఆ న్యూరైటిస్ లక్షణం కూడా అదుపులోకి వస్తుంది సార్, హోమియో వాడుకోండి. అంటే చాలామంది ఇలాంటి పెయిన్స్ అది వచ్చినప్పుడు, అంటే బాడీలో ఎక్కడ పెయిన్స్ వచ్చినా, లేకపోతే మీరు అన్నట్టుగా కీళ్ళ నొప్పులు ఇవన్నీ వచ్చినా కానీ స్టెరాయిడ్స్ కానీ లేకపోతే పెయిన్ కిల్లర్స్ అది ఎక్కువ వాడుతూ ఉంటారు. అవునండి. దీని మూలంగా ఆ టెంపరీగా రిలీఫ్ కొంచెం ఇస్తుంది, కానీ దాని తర్వాత మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. మరి ఈ అంశంలో కొంచెం మాట్లాడతారా? తప్పకుండా అండి. ఇప్పుడు ఒక వ్యక్తికి కీళ్ళ నొప్పులు అధికంగా వచ్చినప్పుడు డాక్టర్ గారు పెయిన్ కిల్లర్ మాత్ర కానీ ఇచ్చినప్పుడు వారం రోజులు 10 రోజులు మాత్రమే వాడమని ఇస్తారు. ఆ వారం 10 రోజుల్లో రిలీఫ్ వస్తుంది. కానీ పేషెంట్ ఏం చేస్తాడు, నాకు వారం 10 రోజులు మాత్ర వాడినప్పుడు రిలీఫ్ ఉందండి, సో ఇంకా మళ్ళీ ఇదే మాత్ర తెచ్చేసుకొని వాడుకుంటాను, ఇంకా డాక్టర్ అక్కర్లేదు అనుకుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువసేపు ఫైనాన్షియల్ అంశంలో ఆలోచించడం జరుగుతుంది. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఎందుకు, ఫీజు ఎందుకు, ఇలాంటి అంశాలు అదే మాత్ర తెచ్చేసుకొని వాడుకుంటాడు. కానీ డాక్టర్కి మాత్రమే తెలుసు ఆ మాత్ర యొక్క దుష్ప్రభావం ఏ విధంగా ఉంది అని. ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను మీరు అడిగిన ప్రశ్నకు. ఒక 1.5 month బ్యాక్ నా దగ్గర హైదరాబాద్లో అంబర్పేట నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన ఒక 5 ఏళ్లుగా పెయిన్ కిల్లర్ మాత్రం వాడుతున్నాడు. ఎందుకు అంటే ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్ అని ఒక రకమైన కీళ్ళ వాతం ఉందన్నమాట. ఇందులో ఏమవుతుందంటే శరీరంలో యూరిక్ యాసిడ్ అనేటువంటి ప్రోటీన్ శరీరంలో అక్యుములేట్ అయిపోయి ఉంటుంది. సరే, ఈ ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. తప్పకుండా. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. హలో హలో సార్, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. హలో హలో నమస్కారం అండి, నా పేరు కుమారి, విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను. నాకు ఆర్థరైటిస్ ఉండేది, కానీ బోత్ నీస్ ఆపరేటెడ్ అండి. ఇప్పుడు నాకు కాళ్ళలో ఆనెలు ఉన్నాయండి, దాదాపు 10 years బట్టి అవి తగ్గట్లేదు. తప్పకుండా. ఇంకేమైనా డౌట్ అమ్మా? వెయిట్ ఏమో 70 ఉంటానండి, ఏజ్ 66 అండి. మంచి ప్రశ్న అడిగామమ్మా. చాలా మంది వ్యూవర్స్ కూడా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను. తప్పకుండా అమ్మా. ఇంకేమైనా అడగదలుచుకున్నావా డౌట్?
థైరాయిడ్ ఉంది, దానివల్ల వస్తాయా అండి? అలా ఏం ఉండదు. అలా ఏముండదమ్మా, దాని గురించి చెప్తాను, వినమ్మా, కాస్త ఓపికగా విను, చెప్తాను. ఓకే. సో ఆనెలు, పాదాల్లో ఏర్పడేటువంటి ఆనెల్ని హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ హెచ్పివి వైరస్ వల్ల వస్తాయండి ఈ ఆనెలు. ఇవి ఎందుకు వస్తాయంటే ప్రెజర్ జోన్స్ అండి. ప్రెజర్, పాదం నేల మీద పెట్టినప్పుడు ప్రెజర్ పడుతుంది కదా, ఆ ప్రెజర్ జోన్స్ లో ఆనెలు వస్తాయి. అయితే ఆధునిక వైద్యంలో ఏం జరుగుతుందంటే ఆనెలు ఏర్పడ్డాయి కదా, దాన్ని సర్జరీ చేసేయాలి అంటారు. అంటే అక్కడ ఏర్పడినటువంటి కాయను ఒక సర్జరీ ద్వారా చేసేసి ఆ చిన్న ముక్కను తీసేస్తారు. ఇక్కడ ఏమవుతుంది, అలా తీసేసినప్పుడు కొంచెం మాంసం కూడా తీసేయడం జరుగుతుంది. సో నడిచేటప్పుడు ఆ నేల కానినప్పుడు ఇంబ్యాలెన్స్ అవుతుందండి, ఎందుకంటే మజిల్ లేదు కదా, ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇలా ఎన్నిసార్లు రికర్ అయితే అన్నిసార్లు సర్జరీ అంటుంటారు ఆధునిక వైద్యంలో. కానీ హోమియోపతిలో, అమ్మ వినండి, హోమియోపతిలో ఇది 100% తగ్గుతుంది. 100%, 99 అనట్లే. సర్జరీ నీకు ఎప్పటికీ అక్కర్లే. ఇప్పుడు కాదు, నీ జీవితాంతం మళ్ళీ ఎప్పుడు వచ్చినా కూడా హోమియోపతి మందులు వాడు, కంప్లీట్గా ఆనెలు తగ్గుతాయి. ఇది పాదం భాగంలో ఏర్పడినట్లయితే ఆనెలు అంటాము. వేళ్లకు కూడా కొందరికి వస్తుందండి. ఇప్పుడు సీజర్ తో పనిచేసే వృత్తి ఉంటుంది కొందరికి, పనిముట్లతో సూచరింగ్ ఇలాంటి, ఈ వ్యక్తులకు కూడా ఇలాంటి కాయల్లాగా ఇక్కడ ఏర్పడుతుంటాయి వేళ్ల సందుల్లో. అంటే ఈవెన్ ఐటీ సెక్టర్ లో పనిచేసే వాళ్ళు కూడా వస్తుందండి, కంప్యూటర్ వర్క్ చేస్తుంటారు, వాళ్ళకు కూడా వస్తుంది. కానీ ఇది రాదు, వాళ్ళకి న్యూరలాజికల్ పెయిన్ వస్తుంది. వాళ్ళది ముఖ్యమైన అంశం ఏంటంటే ఇలా టైప్ చేసినప్పుడు ఇదంతా లాగుతుందండి. డాక్టర్ గారు చెయ్యంతా లాగుతుందండి, విపరీతంగా మెడ వరకు లాగుతుందండి, ఇటు పక్క పడుకోలేకపోతున్నానండి, వేళ్లు విపరీతంగా తిమ్మిర్లండి, ముఖ్యంగా టైప్ చేసేప్పుడు ఇబ్బంది. ఇది ఐటీలో ఎక్కువగా మనం వర్క్. సో తిను చెప్పిన అంశంలో ఆ నెలకు హోమియోలో 100% తగ్గుతుందమ్మా. సర్జరీ ఎప్పటికక్కర్లేదు. నువ్వు విజయనగరం అంటున్నావు, మన మందులు వాడుకుంటా అంటే వాడుకో, పోస్టల్ సర్వీస్ ద్వారా కూడా మన మందులు రెగ్యులర్గా వాడుకోవచ్చు, 100% తగ్గుతుంది. సార్ ఫర్దర్గా ఇంకో కాలర్ ఉంది, కాల్ తీసుకున్నాం. సార్ నమస్తే అండి, ఆయుష్మాన్ విభాగ కార్యక్రమానికి స్వాగతం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. మా మిస్సెస్ కి 40 years, అయితే జాయింట్ కాలు మోకాలిలో అరుగుదల ఉందని అంటున్నారు డాక్టర్. ఓకే, బాగా ఎక్స్రే తీసినాం సార్. అది అయితే ఎంఆర్ఐ స్కాన్ తీయాలన్నాడు. రైట్. అయితే కొన్ని మెడిసిన్స్ రాశాడు సార్. రాసిన తర్వాత ఆ మెడిసిన్ వాడితేనే తగ్గినట్లు అవుతుంది, లేదా మళ్ళీ మానేస్తే యథావిధిగా అవుతుంది సార్. రైట్ అండి. ఎక్స్రే పరీక్ష ఎప్పుడు చేయించారు? ఒక 15 days అవుతుంది సార్. రైట్. ఈ 15 days మందులు వాడారు, కొంచెం కంట్రోల్ ఉంది, అంతేనా? కంట్రోల్ ఏం లేదు, ఇంకా అది మానేసినాం మనకి. ఈరోజు టాబ్లెట్ ఇప్పుడు ఉదయం మానేసినాం అంటే మళ్ళీ మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది సార్. బరువు ఎంత ఉందండి తను? బరువు 50 kgs. 50 kgs. మెట్లు ఎక్కడం దిగడం ఏమైనా ఎక్కువగా ఉంటుందా? కొంచెం సార్, అంతే. ఏం రైట్. ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేం లేదు సార్. అది చెప్తాను వినండి. ఓకే సార్, వినండి. డిస్కనెక్ట్ చేయండి, కాల్ కట్ చేసి వినండి. ఇప్పుడు ఇక్కడ మీ మిస్సెస్కి వయస్సు 40 సంవత్సరాలు అంటున్నారు. 40 సంవత్సరాలు కాల్ కట్ చేసేయండి సార్, పర్లేదు. 40 సంవత్సరాల్లో ఏమవుతుందంటే అరుగుదల అనేది అంశం ఉండదు ఇక్కడ. 40 సంవత్సరాల్లో అరుగుదల లేదు. రెండవ పాయింట్ ఏంటంటే 50 years 50 kg అన్నారు మీరు. 50 కిలోల్లో బరువు ఉన్నప్పుడు కూడా అరుగుదల ఉండదండి, ఇతరతర కారణాలతో ఉండొచ్చు. అది గుర్తించేందుకే డాక్టర్ గారు ఎంఆర్ఐ అనేటువంటి పరీక్ష అన్నారు. అంటే ఆ జాయింట్ లో కొందరికి ఏమవుతుందంటే మోకాలు వెనక భాగంలో చిన్నపాటి కణితి ఏర్పడుతుంది, సిస్ట్ అంటామండి. అలా ఆ కణితి ఏమైనా ఏర్పడి ఈ అమ్మాయికి నొప్పి వస్తుందా అనే అవకాశంతో డాక్టర్ గారు ఎంఆర్ఐ అనేటువంటి పరీక్ష చేయించండి అన్నారు. ఇది ఎక్స్రేలో కనబడదండి, అందుకని ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోమని చెప్పుంటారు. కాకపోతే ఈ నొప్పి అనేది ఒక 3 నెలల పాటు రెగ్యులర్ గా మందులు వాడితే తగ్గుతుందండి. 3 to 4 months హోమియో మందులు వాడితే ఇది కంప్లీట్ గా తగ్గుతుంది. మీ మిస్సెస్ కి మళ్ళీ ఈ నొప్పి కూడా రాదండి, వాడుకోవచ్చు మీరు. సార్ డాక్టర్ గారు ఇంకొక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకున్నాం సార్. నమస్తే సార్. నమస్కారం. డాక్టర్ గారికి విషయం చెప్దామనండి. తప్పకుండా చెప్పండి. అంటే నాకు పెరాలసిస్ వచ్చిందండి. ఓకే. అంటే కాళ్ళు మోకాళ్ళ దగ్గర నుంచి నొప్పులండి, నడవలేకపోతున్నా, తూలు వస్తుంది సార్. రైట్ అండి. వయసు ఎంత అండి? 63 సంవత్సరాలు సార్. స్ట్రోక్ ఎప్పుడు వచ్చింది? అదే బీపీ షుగర్లు ఉన్నాయి సార్ నార్మల్ గా. అదేనండి. మీకు స్ట్రోక్ పారాలిసిస్ ఎప్పుడు వచ్చిందండి? స్ట్రోక్ అది ఎప్పుడు వచ్చింది? 63 అండి. అలా కాదండి, ఈ పక్షవాతం తాలూకు లక్షణాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటున్నా, ఎప్పుడు అటాక్ అయ్యింది? 5 సంవత్సరాల నుంచి ఉందండి. రైట్. ఇప్పుడు నొప్పులతో సఫర్ అవుతున్నారు, అంతేనా? అవును సార్. బీపీ షుగర్ అదుపులో ఉందండి? అవును సార్. రైట్ అండి. వినండి చెప్తాను దాని గురించి. అవునండి. ఓకే, వినండి దాని గురించి చెప్తాను. ఉందండి. అమ్మా ఇది డిస్కనెక్ట్ చేసేయండి, నేను చెప్తాను వినండి.
సో ఇక్కడ ఏమవుతుందంటే స్ట్రోక్ అనేది 2 రకాలండి. Yes. అంటే పక్షవాతం తాలూకు అంశాలు 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. హార్ట్ స్ట్రోక్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్, ఇది 2 రకాలు. ఇప్పుడు మనం మాట వాడుక పదమే వింటుంటాం, హార్ట్ స్ట్రోక్ వచ్చింది, సడన్ గా స్ట్రోక్ వచ్చింది అనే పదాలు. గుండె పనితీరు సరిగ్గా లేనప్పుడు వచ్చేటువంటిది హార్ట్ స్ట్రోక్, మెదడు పనితీరు సరిగ్గా లేనప్పుడు వచ్చేది బ్రెయిన్ స్ట్రోక్. బ్రెయిన్ స్ట్రోక్ లో పక్షవాతం లక్షణాలు ఉంటాయి, హార్ట్ స్ట్రోక్ లో గుండె పోటు, అంతే గుండె పోటు. ఎందుకైంది అంటే గుండె పనితీరు తగ్గింది కాబట్టి సర్జరీయా మాత్రలా అది. సో ఇప్పుడు ఇక్కడికి పక్షవాతం తాలూకు లక్షణాలు 5 ఏళ్ల క్రితం స్ట్రోక్ వచ్చింది తనకి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండమ్మా, మన ఇంట్లో స్విచ్ బోర్డ్ ఇక్కడ ఉంది, లైట్ అక్కడ ఉంది, స్విచ్ ఆన్ చేసాము అంటే లైట్ అక్కడ వస్తుంది. అంటే మధ్యలో ఎన్నో వైర్లు ఉంటాయి ఇంటర్ కనెక్టెడ్గా. ఆ వైర్లలో ఒక్క చోట పాడైనా కూడా బల్బ్ అనేది వెలగదు. అదేవిధంగా మన శరీరంలో మిలియన్ల కొద్ది న్యూరాన్స్ ఉంటాయి, నరాలు ఉంటాయి బ్రెయిన్లో. ఎక్కడో ఒక చిన్న డ్యామేజ్ అవ్వడం వల్ల రక్త ప్రసరణ జరగక ఈ ప్రాబ్లం వస్తుంది. కాకపోతే పోస్ట్ పారాలిటిక్ ఎఫెక్ట్స్ని తగ్గించేందుకు హోమియోపతిలో మందులు ఉంటాయి సార్. ఒక 6 నెలల పాటు రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడండి, మీకు ఇప్పటి కండిషన్ కంటే కూడా మంచి గుణం కనపడుతుంది. ఓకే, ఎస్ డాక్టర్, ఇంకొక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. హలో. యా, నేను మామూలు పెదోడ్లపూడి నుంచి సన్నలవుతానండి ఫోన్ చేస్తున్నాను. చెప్పండి అమ్మా. కాకపోతే నాకు ఇప్పుడు ఈ టైంలో అంటే ఎక్కువసేపు టైం వేస్ట్ చేయలేదు. డాక్టర్ గారు హాస్పిటల్లో ఏ టైంలో మాట్లాడతారో కొంచెం తెలియజేస్తే నేను ఆ టైంకి చేస్తాను. నాకు 78 years, నేను 2019 నుంచి నొప్పులతో బాధపడుతున్నాను, అందుకని హోమియో వాడదామని. సరేనమ్మా, మధ్యాహ్నం 2 నుంచి అంటే ఇప్పుడు హాస్పిటల్కి చేస్తే వాళ్ళు ఏ టైంలో ఉంటారు, ఖాళీగా ఉన్న టైం అయితే వివరంగా చెప్పుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో మనం టైం వేస్ట్ చేస్తాం. తప్పకుండా నేను చెప్తున్నాను వినండమ్మా. మధ్యాహ్నం 2 నుంచి 4 మధ్య కాల్ చేయండి, నేను మాట్లాడతాను మీతో. ఓకేనా? రైట్ అమ్మా. సరే చెప్పండి. మనం యూరిక్ యాసిడ్ దాని గురించి మీరు చెప్తున్నారు, దాని మూలంగా ఎటువంటి ప్రభావం చూపుతుంది? అదే అండి, పెయిన్ కిల్లర్స్ గురించి మనం ఎలా తగ్గించాలి అనే అంశం చెప్పుకుంటున్నాం. సో ఇలా గౌటీ ఆర్థరైటిస్ అనేటువంటి కీళ్లవాతంలో యూరిక్ యాసిడ్ అనేది బాడీలో ఎక్కువగా అక్యుములేట్ అయిపోతుంది. అది ఒక రకమైనటువంటి ప్రోటీన్ బ్లడ్లో అక్యుములేట్ అయిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, పాదం యొక్క బొటన వేలు వాపొస్తుందండి. పాదం యొక్క బొటన వేలు మూవ్ చేసేందుకు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అది మడమ భాగం వరకు స్ప్రెడ్ అవుతుంది. దాన్ని అశ్రద్ధ చేస్తే పై భాగాలకు, చేతులకు, కాళ్ళకు కూడా స్ప్రెడ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు ఈ నొప్పి తగ్గేందుకు పెయిన్ కిల్లర్లు ఎక్కువ కాలం వాడి ఒక అతను నా దగ్గరకు వచ్చాడు హైదరాబాద్లో. కిడ్నీ డ్యామేజ్తో వచ్చాడనమాట. అంటే ఎందుకు అంతకాలం మాత్ర వాడాలంటే, ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం ఒక మాత్ర రాసిచ్చారు డాక్టర్ గారు, అది వాడితే నాకు బాగుంది, వాడుతూ పోతున్నాను 5 ఏళ్లుగా అంటున్నాడు. మరి ఎప్పుడు కలవలేదా డాక్టర్ని? కలవలేదు. ఇప్పుడు కిడ్నీలో క్రియేటిన్ ఫంక్షన్ అనేది చాలా ఇంప్రాపర్ వచ్చింది. 5 పాయింట్ అబోవ్ ఉంది, 5 పాయింట్ అబోవ్ ఉంది, ఉండాల్సింది 1.5 బిలో ఉండాలి. సో కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. ఈ స్టేజ్లో డాక్టర్ గారి దగ్గరకు వచ్చినప్పుడు మేము కూడా ఏదైనా మెడిసిన్ ఇవ్వాలంటే చాలా హెసిటేట్ అవుతాం. ఎందుకంటే ఇప్పుడు వ్యక్తికి మనం మందు ఇచ్చినప్పుడు, మనం సదుద్దేశంతో మంచి మంది ఇచ్చినా డాక్టర్ గారు మీరు ఇచ్చిన మనతో కిడ్నీ పాడైందండి అని బ్లేమ్ చేసే వ్యక్తులు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎలా అయిందంటే, డాక్టర్ అనే అంశం ఎలా అయిందంటే, పుట్టినప్పుడు డాక్టర్ కావాలి, పోయేటప్పుడు డాక్టర్ కావాలి, మధ్యలో మాత్రము డాక్టర్ అంటే ద్వేషం, డాక్టర్ అంటే అత్యంత ద్వేషంగా ఆలోచించేటువంటి రోజులు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుంది, డాక్టర్ని తొందరగా అప్రోచ్ అవ్వరు. బాగా మొండిగా విపరీతమైన సఫరింగ్ అయినప్పుడే డాక్టర్ని అప్రోచ్ అవుతారు. కాబట్టి ఎప్పుడైనా డాక్టర్ గారు ఏ మాత్ర రాసిచ్చినా దాని డోసు 15 రోజుల 20 రోజుల్లో ఎంతవరకు ఉంటే అంతవరకు మాత్రమే వాడండి. అంతకు మించి వాడి లివరో కిడ్నీయో డ్యామేజ్ చేసుకోకండి, అప్పుడు 10 మంది డాక్టర్లు అవసరం పడతారండి. సో చాలా జాగ్రత్తగా మాత్రలు వాడండి. వద్దండి నాకు సైడ్ ఎఫెక్ట్స్ వద్దు అనుకుంటే చాలా సింపుల్ వే, హోమియోపతి వాడుకోండి, అద్భుతంగా పరిష్కారం ఉంటుంది. పసి పిల్లలు, నెలల వయస్సు పిల్లల నుంచి కూడా హోమియోపతి సేఫ్ అండి. జలుబు దగ్గుతో మొదలుకొని పిల్లల్లో ఏర్పడేటువంటి అడినాయిడ్స్, టాన్సిల్స్కి సర్జరీ కూడా అక్కర్లేదమ్మా, అంత బాగా పనిచేస్తుంది హోమియోపతి మందులు. ప్రయత్నించండి. ఒక కాల్ తీసుకుందాం. సరే సరే. నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. హలో. నమస్తే అండి. నమస్కారం అమ్మా, చెప్పండి. చెప్పండి అమ్మా. నడుము నొప్పి సార్. నడుము నొప్పి ఎంతకాలంగా ఉందమ్మా? 1 వారం అవుతుంది. రైట్. ఎంత వయసు ఎంత? 52. అమ్మా 52. 52. అంతేనా, ఇంకేమైనా డౌట్ ఉందా? డౌట్ ఏం లేదు. రైట్ అమ్మా. అంటే
52 సంవత్సరాలు అంటున్నామమ్మా. నడుము నొప్పి అనేది సహజమైన అంశం. ఇప్పుడు ఇక్కడ దీంట్లో భయపడాల్సిన అంశం ఏం లేదు. కేవలము వారం రోజులుగానే అంటున్నావు కాబట్టి మందులు కూడా అక్కర్లేదు. రెస్ట్ తీసుకో. బట్ కట్ చేసేయమ్మా, కాల్ కట్ చేసేసి వినండి మీరు. సో రెస్ట్ తీసుకుంటే పెద్దగా మందులు అయితే ఏమక్కర్లేదు. మెట్లు ఎక్కడం దిగడం లాంటివి తగ్గించుకోండి. జర్నీస్ ఏమైనా ఉంటే తగ్గించుకోండి. అంతకుమించి ఏం మందులు అక్కర్లేదు. తీవ్రంగా నొప్పి భరించలేకపోతున్నంటే ఒక డోలో మాత్రం వేసుకోండి. ఎందుకంటే వారం రోజులే అయింది కాబట్టి దీనికి పెద్ద పెద్ద స్కానింగ్లని ఏమీ అక్కర్లేదమ్మా. వెయిట్ చేయండి, ఒక 15 రోజుల పాటు వెయిట్ చేయండి. తగ్గకపోతే అందుబాటులో ఉన్న హోమియోపతి డాక్టర్ని కలవండి. ఇప్పటికైతే మీకు ఒక డోలో మాత్రం చాలమ్మా. డోలో మాత్రం వేసుకోండి, కొంచెం రిలీఫ్ వస్తుంది, చాలు. ఎస్ సార్. సార్ సో ఇప్పటిదాకా మనం ఈ కీళ్ళ నొప్పులు, దాని తర్వాత ఈ కారణాలు ఇవన్నీ కూడా చూసుకున్నాం. దీన్ని ఇప్పుడు నివారణ గురించి మాకు చెప్తారా? తప్పకుండా అండి. ఆర్థరైటిస్ తాలూకు లక్షణాలు, అలాగే రుమటైడ్ ఆర్థరైటిస్ తాలూకు లక్షణాలు వచ్చినప్పుడు ఈ కీళ్ల వాతాన్ని తగ్గించేందుకు మానసిక ప్రశాంతత అనేది చాలా అవసరం అండి. ఈ మానసిక ప్రశాంతత లేనప్పుడు ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేటువంటి కీళ్ల వాతం వస్తుంది. అది అందున మహిళల్లో అధికంగా వస్తుంది. మిడిల్ ఏజ్డ్ మహిళల్లో, 30 నుండి 40 ఏజ్ గ్రూప్ మహిళల్లో ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది అధికంగా వస్తుంది. సో ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా కీళ్ల వాతం ఉంటే కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే నిద్ర కనీసం ఒక 6 నుంచి 8 గంటల మంచి నిద్ర ఉండాలి. లేని పక్షంలో కూడా కీళ్ళ నొప్పులు అధికమవుతాయి. మానసికంగా అంటే ఎలా వస్తాయి అంటే, ఇప్పుడు ఒక వ్యాపారం పెట్టాము, నష్టపోయినప్పుడు చింత ఎక్కువగా మనసులో చింత పెట్టుకున్నప్పుడు ఈ కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని అందుకే మనం ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటామండి. అంటే శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు వచ్చేటువంటి కీళ్లవాతం లక్షణంగా చెప్పుకుంటాం. అలాంటి అంశమే ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది. అత్యంత ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఈ విషయము, ఈ కండిషను చిన్న పిల్లల్లో కూడా వస్తుంది. చిన్న పిల్లలు అంటే 10 సంవత్సరాల లోపు పిల్లల్లో కూడా ఈ కీళ్లవాతాన్ని మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి దీన్ని జువెనైల్ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటామండి. సో చాలా కాషియస్గా ఉండాలి. సో నొప్పులు అనగానే ఒక వారం 15 రోజులు చూసి తగ్గని పక్షుల్లో మాత్రం ఖచ్చితంగా డాక్టర్ గారిని కలవాలి. ఏ పరీక్షలు అవసరం ఉంటే డాక్టర్ గారు చెప్పినటువంటి పరీక్షలకు అనుగుణంగా మందులు వాడుకుంటే ఈ ప్రాబ్లమ్ని చాలా వరకు నివారించుకోవచ్చు. సో ఫర్దర్గా ఇలాంటి కేసెస్ మీ దగ్గర రెగ్యులర్గా వస్తుంటాయి కదా, సో అలాంటి వాటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ మీరు ఇస్తుంటారు సార్? సో అంటే కొన్ని కేసెస్లో సర్జరీస్ దాకా వెళ్ళిన కేసెస్ కూడా ఉంటాయండి. ఇప్పుడు ముఖ్యంగా నడుము నొప్పి కానీ మెడ నొప్పి లక్షణాలను స్పాండలైటిస్ అంటాము. వీటికి కొందరికి ఏంటంటే తగ్గని పక్షంలో డాక్టర్ గారే సర్జరీ చెప్తారు. సర్జరీ చేయించుకున్న తర్వాత ఒక 6 నెలల పాటు 1 ఏడాది పాటు బాగుందండి, ఆ తర్వాత మళ్ళీ నొప్పులు స్టార్ట్ అవుతున్నాయండి, మళ్ళీ డాక్టర్ గారికి వెళ్తే మళ్ళీ మందులు వాడుకో లేదా సర్జరీకి రెడీగా ఉండు అన్నారండి అనేటువంటి కేసెస్ మన దగ్గరికి ఎక్కువగా వస్తాయి. అంటే రిపీటెడ్గా సర్జరీ అక్కర్లేకుండా హోమియోపతి మందులు వాడుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే ఆ కంప్లైంట్ కాంప్లికేట్ కాకుండా ఉంటుంది. సర్జరీ అనేది అత్యంత ప్రధానంగా ఎవరికి అంటే, ముఖ్యంగా యాక్సిడెంట్ ఏదైనా అయినప్పుడు వెన్నుపూసకు సంబంధించి ఎముకలు స్థానభ్రంశం చెందినప్పుడు అలాంటి కండిషన్లో మ్యాక్సిమం సర్జరీ అండి. 90% కేసెస్లో సయాటికా నొప్పితో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు హోమియోపతి మందులు చాలు. దానికి ఏం సర్జరీ కానీ ఇంజెక్షన్స్ కూడా అక్కర్లేదు. అంటే నడుము నుండి పాదం వరకు నరం లాగడం అనమాట కంటిన్యూస్ గా. ఆ వ్యక్తి కూర్చోవడానికి కూడా ఇబ్బంది, కూర్చోవాలంటే కాలు లాగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఒక పక్క కాలు, ఏదైనా లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ పక్క కాలు అనేది విపరీతంగా లాగుతూ వస్తుంది. అలాంటి లక్షణాన్ని సయాటికా అంటామండి. సో ఈ లక్షణాన్ని కూడా హోమియోపతి మందుల ద్వారా మనం నివారించుకోవచ్చు. అంటే ఈ హోమియోపతి మందుల్లో అంటే చాలామంది అపోహ ఏముందంటే కనుక, హోమియోపతి మందు వాడితే కనుక రోగాలంకా ఎక్కువ అవుతాయి, కొద్దిగా కొంచెం అయ్యి దాని తర్వాత తగ్గడం అన్నది మొదలవుతుంది కొంతమందికి అపోహ ఉంది. ఈ అపోహ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది చెప్పాలంటే నిజంగా చాలా మందిలో మాట నేను విన్నానండి. కాకపోతే హోమియోపతి మందులు వాడినప్పుడు కొంచెం పెరగడం అనేది ఒకవేళ పెరిగితే 1 లేదా 2 రోజుల వరకు మాత్రమే లక్షణం అనేది ఇబ్బంది పెడుతుంది. తర్వాత 1-2 డేస్ తర్వాత కంప్లీట్గా తగ్గుతుంది. ఇప్పుడు మనకు సిటీలో ఇలా ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉంటాం ఎన్నో రకాలుగా. హోమియోపతి మందులు పాము కాటుకు, తేలు కాటుకు, కుక్క కాటుకు కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు విలేజెస్లో ఉన్నప్పుడు ఏ పొలం గట్ల పైన ఉన్నప్పుడు పాము కాటేసిందంటే అక్కడ నుంచి మనం యాంటీవీనం అంటే ఈ పాము మందుకు విరుగుడుగా మనం తీసుకొని వెళ్ళాలంటే 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు వెళ్ళాలి గవర్నమెంట్ ఆసుపత్రికి. అక్కడ కూడా విరుగుడు మందు పాముది విషంకి విరుగుడు లేదు అంటే ప్రాణాంతకంగా మారుతుంది. అలాంటి మొండి కేసెస్ కూడా మన దగ్గరకు వస్తాయి. అంటే 1-2 నెలల క్రితం పాము కాటు గురైందండి, తగ్గట్లేదు అనేటువంటి కేసెస్ కూడా మన దగ్గరకు వస్తాయి హోమియోలో. సో దాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. అంటే మందులు ఉన్నాయి అనేటువంటి అవగాహన చాలా మందికి లేదు, ఎందుకంటే క్లినిక్స్ తక్కువగా ఉండడం మూలంగా. సో అప్పుడు వెంటనే మనం ఏమనుకుంటాం, ఆధునిక వైద్యానికి వెళ్తూ ఉంటాం, అదే డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తూ ఉంటాం. బట్ హోమియోలో ఇప్పుడు మనం చెప్పుకున్న పాము కాటు, తేలు కాటుకు కూడా మంచి మంచి మందులు, ఖర్చు పెద్దగా అక్కర్లే, 100 రూపాయలే, కేవలం 100 రూపాయల లోపల
తేలుకాటుకు మందు హోమియోపతిలో ఉంటుందమ్మా. సో అది ఎలా పనిచేస్తుందంటే మనం ఆ విరుగుడు మందు వెళ్ళేందుకు అంటే 1 గంట 2 గంటలు 3 గంటలైనా కూడా ఇది కాపాడుతుంది, అంటే విషం తలకెక్కకుండా కాపాడుతుంది. ఈ క్రమంలో మనకు యాంటీవినమ్ ఇంజెక్షన్ దొరికింది అనుకోండి, తీసుకున్నట్టు ప్రాణాంతకం కాకుండా ఉంటుంది. అలాగే అల్సర్స్ ఫామ్ కాకుండా ఉంటుంది, అంటే కాటు వేసిన చోట పుండులాగా ఏర్పడకుండా, ఆ పుండు మానకుండా, ఇబ్బంది కలగకుండా ఈ మందులు నివారిస్తాయి. ప్రాణాంతకం కాకుండా కాపాడతాయి హోమియోపతి మందులు. అలా ఎస్ డాక్టర్ గారు, ఎంతో అద్భుతంగా మీరు ఈ కీళ్ళ నొప్పులు, ఈ ఆర్థరైటిస్ మీద ఎంతో అద్భుతంగా మీ ఒక అనుభవాల ద్వారా మరి ఎన్నో సమస్యలకి సమాధానం చెప్పారు, అలాగే ఎన్నో సమస్యలకి పరిష్కారం కూడా మీరు చూపించారు. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. ఇంకొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.